హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీలో 4 స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ మొత్తం సినీ ఫీల్డ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీస్ ఏంటో తెలుసుకోవడానికి మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అవినాష్ అనే పర్సన్ ని చూపిస్తారు. ఇక్కడ అవినాష్ ఒక గే. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అవినాష్ ని వాళ్ళ నాన్న చాలా చులకనగా చూస్తాడు. అండ్ అవినాష్ ని ఎప్పుడూ కొడుతూ టీడుతూ చాలా బాధ పెట్టేవాడు. అందువల్ల అవినాష్ విసిగి చెంది ఒకరోజు ఆవేశంగా ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నని నిద్రలేపి అతని షర్టు పట్టుకొని మాట్లాడుతూ, అవును నేను గేని, కానీ మీరు సిగ్గుపడే విధంగా మాత్రం ఎప్పుడూ చేయనని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడతో కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో గాయత్రి అనే లేడీని చూపిస్తారు. ఆమె ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లో జాబ్ చేస్తూ ఉంటుంది. అదే ఆఫీస్ కి అవినాష్ న్యూ ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. తర్వాత అవినాష్ గాయత్రిని కలిసి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అండ్ అలాగే తను ఒక గే అనే విషయం కూడా చెబుతాడు. ఆ మాట విన్న తర్వాత కూడా గాయత్రిలో ఎలాంటి రియాక్షన్ ఉండదు. అది చూసి అవినాష్ షాక్ అవుతాడు. అలా అవినాష్ గాయత్రికి బాగా కనెక్ట్ అవ్వి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా ఒకసారి అవినాష్ బర్త్డే అని తెలిసి అతన్ని వాళ్ళ ఇంటికి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. అవినాష్ గే అని తెలిసి గాయత్రి హస్బెండ్ దేవ్ షాక్ అవుతాడు. తర్వాత డిన్నర్ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో గాయత్రి అండ్ దేవ్ వాళ్ళ సెక్సువల్ లైఫ్ లో హ్యాపీగా లేరని తెలుస్తుంది. డిన్నర్ అయ్యాక అవినాష్ అండ్ దేవ్ ఓల్డ్ హిందీ సాంగ్స్ వింటూ ఉంటారు. అలా సాంగ్స్ వింటూ వింటూ బాగా లీనమైపోతారు. అప్పుడు లగజా గాలి అనే ఒక హిందీ సాంగ్ ప్లే అవుతుంది. అదే టైం కి అవినాష్ దేవ్ కి బాగా క్లోజ్ గా వెళ్లి దేవ్ పక్కన టేబుల్ పైన ఉన్న సీడీని తీసుకుంటాడు. ఆ యాక్షన్ కి దేవ్ కూడా లైట్ గా రెస్పాండ్ అవుతాడు. దాంతో ఇద్దరిలో ఫైర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో దేవ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని అవినాష్ దేవ్ వాళ్ళ ఇంటికి వెళ్లి దేవుని బయటకు తీసుకుని వెళ్తాడు. అలా అవినాష్ దేవ్ ని రైల్వే స్టేషన్ లో భిక్షయాత్న చేసుకుంటున్న సావిత్రి అనే ఒక అమ్మాయి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. తర్వాత సావిత్రిని ఒక పాట పాడమని అడుగుతాడు. ఆ పాట లగజా గాలే. ఆ సాంగ్ ని విని దేవ్ షాక్ అవుతాడు. సావిత్రి కూడా చాలా బాగా పాడుతుంది. దాంతో దేవ్ ఇంప్రెస్ అవ్వి ఆ అమ్మాయికి చాలా డబ్బులు ఇస్తాడు. తర్వాత దేవ్ ఆ డబ్బుల్ని ఏం చేస్తావని సావిత్రిని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి మా ఫ్యామిలీకి ఫుడ్ తీసుకుని వెళ్తానని చెబుతుంది. దానికి దేవ్ అబద్ధం చెబుతున్నావు కదా అని అంటాడు. దానికి సావిత్రి నేను నిజమే చెబుతున్నాను, అబద్ధం చెప్పడం తప్పని అంటుంది. దాంతో దేవ్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు అవినాష్ కి దేవ్ కూడా గే అనే విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో గాయత్రి అవినాష్ తో మాట్లాడుతూ లాస్ట్ నైట్ గాయత్రి అండ్ దేవ్ చాలా రోజుల తర్వాత ఇంటిమేట్ అయ్యారని ఆమె బాగా ఎంజాయ్ చేసిందని చెబుతుంది. దాంతో అవినాష్ ఇదంతా తన వల్లే జరిగిందని అనుకుంటాడు. అందువల్ల వెంటనే దేవుని మీట్ అవ్వాలని అనిపించి అవినాష్ దేవ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ దేవ్ ఆఫీస్ వర్క్ లో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైం కి అవినాష్ వచ్చి అతన్ని బయటికి రమ్మని పిలుస్తాడు. కానీ దేవ్ బిజీగా ఉన్నాను రాలేనని రిప్లై ఇస్తాడు. దాంతో అవినాష్ దేవుని హక్ చేసుకొని రొమాంటిక్ గా బిహేవ్ చేస్తాడు. అవినాష్ అందరి ముందు అలా బిహేవ్ చేయడంతో దేవ్ కి చాలా కోపం వస్తుంది. దాంతో దేవ్ అవినాష్ ని గే అని పిలుస్తూ అతన్ని బాగా తిట్టి కొట్టి బయటికి గెంటేస్తాడు. దాంతో అవినాష్ బాధగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ టైంలో అవినాష్ కి వాళ్ళ నాన్న కొట్టిన రోజులు గుర్తొచ్చి బాగా ఏడుస్తాడు. కాసేపటికి దేవ్ అవినాష్ వాళ్ళ ఇంటికి వచ్చి అతన్ని సారీ అడుగుతాడు. కానీ అవినాష్ అతని సారీని యాక్సెప్ట్ చేయకుండా దేవుని వెళ్ళిపోమని చెబుతాడు. దాంతో దేవ్ చాలా రిక్వెస్టెడ్ గా సారీ చెబుతూ ఉండేసరికి అవినాష్ కూల్ అవుతాడు. ఆ ప్రాసెస్ లోనే సడన్ గా దేవ్ కంట్రోల్ తప్పి అవినాష్ ని కిస్ చేస్తాడు. కానీ అంతలోనే మళ్ళీ నార్మల్ అవుతాడు. ఇలా జరగడానికి కారణం అవినాష్ అని మళ్ళీ అతని మీద కోప్పడి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అవినాష్ దేవుని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాడు. నెక్స్ట్ డే అవినాష్ గాయత్రి దగ్గరికి వెళ్లి దేవు అతన్ని కిస్ చేశాడని చెబుతాడు. దాంతో గాయత్రికి దేవు ఒక గే అనే విషయం అర్థమవుతుంది. ఆమెకి అబద్ధం చెప్పి ఇన్నాళ్ళు తనని మోసం చేసినందుకు దేవ్ కి డివోర్స్ ఇస్తుంది. యాక్చువల్ గా దేవ్ గే అన్న విషయం దాచడం వల్ల తమ సెక్సువల్ లైఫ్ లో హ్యాపీగా లేకపోవడానికి కారణం తానేనని అనుకుంటూ ఇన్నాళ్ళు ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు లోపం ఉన్నది తనలో కాదు దేవుడు అనే విషయం తెలిసి గాయత్రి ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ ఉమెన్ లాగా మారిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, దేవు అతను ఒక గే అనే విషయం దాచిపెట్టి అబద్ధంతో మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేయాలనుకున్నాడు. కానీ అది తప్పని అతనికి తెలిసేసరికి చాలా లేట్ అవుంది. అలా ఈ స్టోరీ కంప్లీట్ అవ్వి నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓపెన్ చేయగానే పురందర్ అనే పర్సన్ ని చూపిస్తారు. అతను ఒక స్టేజ్ యాక్టర్ గా వర్క్ చేసేవాడు. కానీ అతని ఎర్నింగ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవి. దాంతో పురందర్ ఇల్లు గడవడం కోసం వాళ్ళ నాన్నపైనే ఆధారపడేవాడు. కొన్నాళ్లకు పురందర్ వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్న లేకపోవడంతో పురందర్ కి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు వచ్చి ఇల్లు గడవడం కూడా చాలా కష్టమవుతుంది. దాంతో త్వరగా ఒక మంచి జాబ్ తెచ్చుకోమని అతని భార్య పురందర్ కి చెబుతుంది. అందువల్ల పురందర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అతనికి పింకీ అని ఒక కూతురు ఉంది. పింకీకి స్టోరీస్ వినడం అంటే చాలా ఇష్టం. అందువల్ల పురందర్ ఆమెకి డైలీ స్టోరీస్ చెబుతూ ఉంటాడు. కానీ ఆ స్టోరీస్ వింటున్న పింకీకి మాత్రం
ఎక్సైటెడ్ గా అనిపించవు. దాంతో పింకీని హ్యాపీ చేయడానికి పురందర్ కొత్త కొత్త స్టోరీస్ చెబుతూ ఉంటాడు. మరోవైపు అతని భార్య జమున తన కోసం ఒక ఆఫీస్ లో సెక్యూరిటీగా జాబ్ మాట్లాడుతుంది. అయితే పురందర్ కి యాక్టింగ్ తప్ప వేరే జాబ్ చేయడం ఇష్టం ఉండదు. ఇంకా ఫ్యామిలీ కోసం జమున మాటని కాదనలేక అతనికి ఇష్టం లేకపోయినా కూడా ఆ జాబ్ లో జాయిన్ అవడానికి వెళ్తాడు. కానీ పురందర్ వెళ్లేసరికి ఆ జాబ్ లో వేరే పర్సన్ ని అపాయింట్ చేస్తారు. దొరికిన అవకాశం చేజారిపోవడంతో పురందర్ డిసప్పాయింట్ అవుతాడు. తన ప్లేస్ లో వచ్చిన పర్సన్ కి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతాడు. అలా పురందర్ వెళ్తూ ఉండగా ఒక సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్తాడు. అదే టైం కి డైరెక్టర్ వాళ్ళు షూట్ చేస్తున్న మూవీలో ఒక స్ట్రేంజర్ రోల్ చేయడం కోసం పురందర్ ని సెలెక్ట్ చేస్తారు. అప్పుడు పురందర్ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. తర్వాత పురందర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి నా డైలాగ్స్ ఇవ్వండి, ప్రాక్టీస్ చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు డైరెక్టర్ అతనికి ఒక పేపర్ ఇస్తాడు. దాంతో పురందర్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలని అందరికీ దూరంగా సైలెంట్ గా ఉన్న ప్లేస్ కి వెళ్లి ఆ పేపర్ ని ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అందులో కేవలం ఏ అనే వర్డ్ మాత్రమే ఉంటుంది. అంటే యాక్చువల్ గా హీరో స్ట్రేంజర్ గా నడుచుకుంటూ వెళ్తున్న పురందర్ ని డాష్ ఇవ్వాలి. అప్పుడు పురందర్ ఏ అని కోపంగా అనాలి. ఇది అతను చేయాల్సిన క్యారెక్టర్. దాంతో పురందర్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడు పురందర్ యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న అతని సీనియర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అదేంటంటే ఒక యాక్టర్ తనకిచ్చిన రోలు చిన్నదా లేక పెద్దదా అని పట్టించుకోకుండా తన 100% ఎఫర్ట్స్ పెట్టి చెయ్యాలి, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని చెబుతాడు. ఆ మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ అలా పురందర్ ఆ రోల్ ని సూపర్ గా పర్ఫామ్ చేస్తాడు. దాంతో అక్కడున్న వారంతా పురందర్ ని చాలా మెచ్చుకుంటారు. తర్వాత అసిస్టెంట్ వచ్చి పురందర్ యాక్టింగ్ కి పేమెంట్ ఇస్తాడు. కానీ పురందర్ ఆ మనీని తీసుకోకుండా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ తో ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్లి తనకు జరిగిన సీన్ మొత్తాన్ని పింకీకి స్టోరీగా చెబుతాడు. దాంతో పింకీ చాలా ఎక్సైట్మెంట్ తో వింటూ ఉంటుంది. అలా ఈ స్టోరీ ఫినిష్ అవ్వి నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్కూల్లోని స్టూడెంట్స్ పెద్దయ్యాక వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారా అని చెబుతూ ఉంటారు. కానీ ఈ స్టోరీ మెయిన్ లీడ్ అయిన విక్కీ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉంటాడు. విక్కీని వాళ్ళ నాన్న నరేంద్ర ఫుట్బాల్ కోచింగ్ లో జాయిన్ చేస్తాడు. కానీ విక్కీకి మాత్రం క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్తే కోపపడతాడని సైలెంట్ గా ఉండిపోతాడు. విక్కీ అబ్బాయి అయినా కూడా ఎప్పుడు అమ్మాయిలాగా రెడీ అవ్వాలని మేకప్ వేసుకోవాలని అతనికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఒకసారి విక్కీ పేరెంట్స్ ఒక పార్టీకి వెళ్తారు. అప్పుడు విక్కీ తన అక్క కావ్య డ్రెస్ వేసుకొని అమ్మాయిలాగా డాన్స్ వేస్తూ ఉంటాడు. కావ్య అతని డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది. అదే టైం కి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తారు. విక్కీని అమ్మాయి డ్రెస్ లో చూసి నరేంద్రకి బాగా కోపం వస్తుంది. దాంతో విక్కీని కొట్టి ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదని తిట్టేసి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ కావ్య విక్కీతో నాన్నకి నువ్వు అమ్మాయిలాగా బిహేవ్ చేయడం నచ్చలేదు, అందుకే కోప్పడ్డాడు, ఇంకొకసారి అలా బిహేవ్ చేయకని చెబుతుంది. తర్వాత కాసేపటికి విక్కీకి నిద్ర పట్టడం లేదని టీవీ ఆన్ చేస్తాడు. అందులో అతని ఫేవరెట్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇంటర్వ్యూ వస్తూ ఉంటుంది. కత్రినా మాట్లాడుతూ మన కళలు నెరవేరాలంటే కష్టపడాలి అండ్ ఓర్పుతో వెయిట్ చేయాలి, ఎవరితోనూ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మన డ్రీమ్ అని చెబుతుంది. దాంతో నెక్స్ట్ డే విక్కీ నరేంద్రతో తన పెద్దయ్యాక పైలట్ అవుతానని అబద్ధం చెప్పి నరేంద్ర కోపాన్ని కూల్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో కావ్య స్కూల్ ట్రిప్ కి వెళ్లాలని నరేంద్రని 2000 అడుగుతుంది. బట్ నరేంద్ర దగ్గర డబ్బులు లేకపోవడంతో నెక్స్ట్ ఇయర్ వెళ్ళమని చెబుతాడు. కానీ కావ్య ఎలా అయినా సరే ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటుంది. అప్పుడు విక్కీ అండ్ కావ్య ఇద్దరు దాచుకున్న పిగ్గీ బ్యాంక్స్ ని ఓపెన్ చేస్తారు. అందులో 2000కి 250 రూపాయలు తక్కువగా ఉంటాయి. దాంతో విక్కీ ఒక ప్లాన్ వేస్తాడు. విక్కీ పేరెంట్స్ ఇంట్లో లేని టైంలో ఒక షోని ఏర్పాటు చేస్తాడు. ఆ షోకి అటెండ్ అవడానికి ఎంట్రీ టికెట్స్ కూడా పెడతాడు. అలా కాసేపటికి షో స్టార్ట్ అవుతుంది. విక్కీ అమ్మాయి గెటప్ వేసుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చి తన ఫేవరెట్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ డాన్స్ వేసి అదర్ కొట్టేస్తాడు. విక్కీ డాన్స్ చూసి ఆ షోకి వచ్చిన వారంతా అతన్ని చాలా బాగా చేసావని మెచ్చుకుంటారు. మరోవైపు ఆ షో వల్ల కావ్యకి ట్రిప్ కి వెళ్లాల్సిన అమౌంట్ కూడా వచ్చేస్తాయి. అలా ఈ స్టోరీ ఎండ్ అవ్వి లాస్ట్ అండ్ ఫైనల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓపెన్ చేయగానే విజయ్ అని పర్సన్ ని చూపిస్తారు. అతను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైం కి ఒక అబ్బాయి వచ్చి విజయ్ వాళ్ళ నాన్న రణవీర్ కి సీరియస్ గా ఉందని చెబుతాడు. దాంతో విజయ్ వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రణవీర్ మాట్లాడుతూ నేను ఎక్కువ రోజులు బ్రతకనని అనిపిస్తుంది, నేను బ్రతకాలంటే నువ్వు నాకు ఒక పని చెయ్యాలి. అదేంటంటే గతంలో మీ తాతయ్య కూడా సీరియస్ గా ఉన్నప్పుడు నన్ను మీ తాతయ్య పిలిచి ఒక హనీ బాటిల్ ఇచ్చాడు. తర్వాత దానిని ఆయన తన ఫేవరెట్ హీరో అయిన దిలీప్ కుమార్ దగ్గరికి ఆ తేనెని తీసుకుని వెళ్లి ఆ బాటిల్లో ఉన్న కొంత తేనెని అతన్ని తినేలాగా అడగమని చెప్పాడు. నేను 3 డేస్ వరకు కష్టపడి ఎలాగోలాగా హీరో దిలీప్ ని కలిసి ఆయనకి తేనిచ్చాను. ఇంటికి వచ్చాక అదే తేనె మా నాన్న డైలీ ఒక స్పూన్ తింటూ ఉండేవాడు. అలా 6 డేస్ లో చనిపోవాల్సిన పర్సన్ 6 ఇయర్స్ వరకు బ్రతికాడు. కాబట్టి నువ్వు కూడా నా ఫేవరెట్ హీరో అయిన అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్లి మీ అమ్మ చేతితో చేసిన మురబ్బాని ఆయనకి ఇచ్చి సగం తినమని చెప్పు, మిగతా సగం నా కోసం తీసుకురా అని చెప్పి ఒక గ్లాస్ బాటిల్లో ఒకే ఒక మురబ్బా స్వీట్ ని పెట్టి ఇస్తాడు. దాంతో విజయ్ మురబ్బా
మురబ్బా బాటిల్ ని తీసుకొని అమితాబ్ బచ్చన్ ని కలవడానికి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో విజయ్ అమితాబ్ బచ్చన్ ఇంటిని కనుక్కుంటాడు. కానీ సెక్యూరిటీ అతన్ని లోపలికి వెళ్ళనివ్వరు. అండ్ అంతేకాకుండా అక్కడ విజయ్ లాగా చాలా మంది అమితాబ్ ని కలవడానికి ఫుట్పాత్ పైన నిలబడి రోజుల తడబడి వెయిట్ చేస్తూ ఉంటారు. అలా 2-3 డేస్ అవుతున్నా కూడా అమితాబ్ ని విజయ్ మీట్ అవ్వలేకపోతాడు. దాంతో అతను తెచ్చుకున్న డబ్బులు అయిపోతాయి. అంటే తినడానికి కూడా డబ్బులు లేక ఉండడానికి కూడా ప్లేస్ ఉండదు. దాంతో టెంపరీగా ఒక జాబ్ లో జాయిన్ అవుతాడు. మరోవైపు డైలీ అమితాబ్ ని మీట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. అక్కడున్న సెక్యూరిటీతో వాళ్ళ నాన్న హెల్త్ కోసం అమితాబ్ ని మీట్ అవ్వడానికి వచ్చానని, ఒక్కసారి అమితాబ్ ని మీట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. అలా ఫైనల్ గా ఒక సెక్యూరిటీ గార్డు విజయ్ బాధ ని చూసి అతనికి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతాడు. విజయ్ తెచ్చిన మురబ్బాని తీసుకుని వెళ్లి అమితాబ్ కి ఇస్తాడు. అమితాబ్ ఆ మురబ్బాని కొద్దిగా తీసుకుని తింటాడు. అది చూసి విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అమితాబ్ బచ్చన్ ఆశీర్వాదం తీసుకుని రిటర్న్ అవుతాడు. అలా ట్రైన్ లో వెళ్తున్న విజయ్ అతని జర్నీకి రీజన్ అండ్ హీరో అమితాబ్ ని కలిసిన విషయాన్ని తన కో ప్యాసింజర్ కి చెబుతూ ఉంటాడు. ఇదంతా వింటున్న అప్పర్ బెర్త్ లో ఉన్న ఒక పర్సన్ కావాలని విజయ్ మురబ్బా బాటిల్ ని కింద పడేసి పగలకొడతాడు. అండ్ అంతేకాకుండా అదే టైంకి ఒక స్ట్రేంజర్ ఆ మురబ్బాని తొక్కేస్తాడు. అది చూసి విజయ్ షాక్ అవుతాడు. దాంతో విజయ్ ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని బ్రతికించుకోవాలని కొత్త బాటిల్ ని కొని సగం మురబ్బాని అతనే తిని మిగతా సగం ఇంటికి తీసుకుని వెళ్లి అమితాబ్ బచ్చన్ తిన్నాడని అబద్ధం చెప్పి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. ఆ కొత్త బాటిల్ ని చూసిన వాళ్ళ నాన్నకి విజయ్ అబద్ధం చెప్పాడని అర్థమవుతుంది. దాంతో విజయ్ నిజం ఒప్పుకొని జరిగింది మొత్తం చెబుతాడు. అప్పుడు రణవీర్ మాట్లాడుతూ యాక్చువల్ గా నేను కూడా మా నాన్న చెప్పినట్టుగానే హనీ బాటిల్ ని తీసుకుని దిలీప్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఆ బాటిల్ కి చీమలు పట్టాయి. దాంతో హీరో దిలీప్ ఆ తేనెని తినడానికి ఒప్పుకోలేదు. తర్వాత నేనే వేరే తేనె బాటిల్ ని కొని ఆ తేనెని నేనే తిని హీరో దిలీప్ తిన్నాడని మా నాన్నకి అబద్ధం చెప్పాను. నా మాటల్ని మా నాన్న నమ్మాడు. అదే నమ్మకంతో డైలీ ఒక స్పూన్ తేనె తింటూ 6 ఇయర్స్ వరకు బ్రతికాడని చెబుతాడు. అలా ఈ స్టోరీ ఫినిష్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ 4 స్టోరీస్ లో మనం తెలుసుకోవాల్సింది ఒకే ఒక్క విషయం. అదేంటంటే మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. అండ్ ఓర్పు సహనంతో జెన్యున్ గా కష్టపడితే ఎంతటి కష్టమైన కోరికైనా నెరవేరుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.